ఒక దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలది తప్పని చెప్పి వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. చాలా మంది అనొచ్చు, ఏంటి అచ్చెన్నాయుడు గారు ప్రజల మీద తప్పు పడుతున్నారని. తప్పు కాదా? ఎవడో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను మంచివాడను, రేపు అధికారంలోకి వస్తే మీకు సేవ చేస్తాను, మీ రుణం తీర్చుకుంటానంటే మనం ఓట్లేసామంటే అది ప్రజల తప్పు కాదు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకి ఓటేసి ముఖ్యమంత్రి చేయడం ప్రజలు చేసిన తప్పో కాదో ఒక్కసారి విఘ్నులైనటువంటి ప్రజలందరూ ఆలోచన చేయాలి. 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటుందా? ఏమవుతుంది? అందరం భయంగా గడిపినటువంటి రోజులు గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే మనందరం మళ్ళీ సింహాల్లా తయారు ఇవ్వాలి. నేను చాలా సభల్లో చెప్పాను, మన పార్టీ లేకుండా చేయాలని. తప్పుడు కేసులు పెట్టారు, అక్రమంగా అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెడితే భయపడిపోతామనుకున్నాం, జైల్లో పెడితే పార్టీలు మారిపోతారనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీలాగా గాలికి పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పేదవాడి రక్తం నుంచి పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ పేదవాడి హృదయాలలో పుట్టిన పార్టీ. ఈ పార్టీని నువ్వు నీ తాత తండ్రి ఏమీ చెయ్యలేరని చెప్పాను. నేను మీటింగుల్లో చెప్తే మీరందరూ గుసగుసలాడేవాళ్ళు. 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని సంవత్సరంన్నర నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంది అచ్చెన్నాయుడికి పిచ్చి పట్టిందా ఏంటి? రాష్ట్రంలో 160 సీట్లు అంటున్నాడు, వస్తాయని చెప్పి అందరం అనుకున్నామా? రేపు మళ్ళీ ఈరోజు తెక్కలి శంకారావ సభ ద్వారా తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి కుప్పంతో సహా ఏ ఒక్క స్థానం ఈరోజు తెలుగుదేశం పార్టీ 175 స్థానాలు గెలుస్తాం. టెక్కలు గెలుస్తాం, కుప్పం గెలుస్తాం, మంగళగిరి గెలుస్తాం. ఈ 3 పేర్లు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడిని ఓడిస్తాడట, మంగళగిరిలో లోకేష్ ఓడిస్తాడట, టెక్కల్లో నన్ను ఓడిస్తాడట. మా ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అట. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. కాసుకో. అన్నం తిన్న వాళ్ళు ఎవరు? ఈ సమాజంలో మానవత్వం కలిగినటువంటి ఏ ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అడుక్కొని తినొచ్చు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నేను అడుగుతున్నాను, 15 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 15 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చావు. 4 లక్షల కోట్లు బాధుడని మన రక్తాన్ని మొత్తం పీల్చి పిండేశాడు. ఈ 15 లక్షల్లో బటన్ నొక్కానని 2.5 లక్షల కోట్లు ప్రజలకిచ్చానని చెప్తున్నాడు. మిగతా 12.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. మీ ఊరిలో ఒక రోడ్డు వేశారా? మీ ఊరిలో ఒక కాలువ తవ్వారా? మీ ఊరిలో
ఒక చెట్టులో ఒక తట్టిడి మట్టి తీశారా? ఏం చేశారు ఈ డబ్బు? మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం మొత్తం దోపిడీ చేసుకున్నారు. ఈరోజు నంగనాసి మాట్లాడుతున్నాడు. పల్లెటూరుల్లో అంటాం నంగనాసి మాటలు. రేపు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కొత్త పల్లవి అందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ధనవంతులకి పేదవాళ్ళకి రేపు యుద్ధం జరుగుతుంది. నేను కడు పేదవాడిని, నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు, నాకు ఇల్లు లేవు, ఏమీ లేవు. నేను పేదవాడిని, నేను మీ బిడ్డని, దేవుడి బిడ్డనని పేద అరుపులు అరడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి టెక్కల వేదిక ద్వారా అడుగుతున్నాను, సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి టీవీ ఎవరిది? బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది? హైదరాబాద్ లో లో ఇల్లు ఎవరిది? తాడేపల్లిలో ఉన్న కొంప ఎవరిది? ఇవన్నీ సాలినట్టుగా మన ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తానని చెప్పి 500 కోట్లతో వైజాగ్లో ఒక కొంప కట్టాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఆ కొంపలోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఈ దుర్మార్గుడికి ఇవ్వలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు, నీతికి నిజాయితీకి నిలబడినటువంటి ప్రజలు. పేదవాళ్ళు ఉండొచ్చు, పని లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోవచ్చు, రోజుకి 24 గంటలు కష్టపడవచ్చు. కానీ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని జగన్మోహన్ రెడ్డి రాజధాని తెచ్చి మనకిస్తామని ఈరోజు గొప్పలు చెప్పాడు. ఏ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నాకే మళ్ళీ ఓట్లేస్తారు, ప్రజల్లో అయోమయం కలిగించవచ్చని భ్రమలపడ్డావు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మా చిరంజీవి మేష్ గారు ఉన్నారు. నువ్వు ఉత్తరాంధ్ర రాజధానిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. ఏం చేశారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డికి కర్ర కాల్చి ఓత పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 స్థానాలు. ఆ అదృష్టం నాది. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 160 స్థానాలు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నా జన్మధన్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.